గుడ్డు క్యాచ్ పెట్టాను మామా. మన చేతిలో కనిపిస్తున్న ఈ కోడి పెట్టని విజయవాడ నుంచి తీసుకొచ్చాను. ఆల్రెడీ మన దగ్గర 2 టైమ్స్ ఎగ్స్ కూడా పెట్టింది. మళ్ళీ ఇప్పుడు గుడ్లకు వచ్చి వారం రోజులు అయింది, కానీ ఒక్క గుడ్డు కూడా కనిపించట్లేదు. కానీ ఇక్కడ చూస్తే ప్రతిరోజు గుడ్లు పగిలిపోయి ఉంటున్నాయి. అయినా ఇక్కడ గుడ్లు పెడితే గుడ్లు ఎట్లా పగిలిపోతాయి, పిల్లలు పగలగొడుతున్నారేమో అనుకున్నా. ప్రతిరోజు గుడ్డు పోయిందంటే అసలు కథ ఇక్కడ ఉంది చూడండి. ఈ రోజు వ్యాపారానికి వెళ్లి ముఖం కడుక్కొని ఇంట్లోకి రాగానే మన కోడేమో స్టాండ్ ఎక్కి మలాసన వేసింది. ఇలా వేసింది దబ్బా అని అటు చూస్తే గుడ్డు పెడుతుంది మామ. ఇది పెట్టేది గుడ్డు అనుకుందో బాల్ అనుకుందో ముడ్డి ఇటు పెట్టి పెడుతుంది. అటు తిప్పి పెట్టొచ్చు కదా, ఇలాంటి తింగర్ కోళ్ళు ఉంటాయి మామ మన దగ్గర. ఇలా అయితే రోజు నేను వ్యాపారం బంద్ చేసుకొని దీని ముడ్డికాన్నే కావాలండాల్సి వస్తుందని చెప్పి ఒక గంపని ఏర్పాటు చేశాను మామ. ఈ రోజు మంచిగా గంపలోనే గుడ్డు పెట్టింది. అయినా పక్షులకు ఉన్నంత తెలివి ఈ కోళ్లకు ఉండదు మామ. ఎందుకంటే మనుషులలో జీవిస్తే కదా, మనమే చూసుకోవాలి మరి. దీంతో పాటు దీని పక్కనున్న కోడి కూడా గుడ్డు పెడుతుంది. ఈ గుడ్లన్నీ ఫ్రిడ్జ్ లో మంచిగా చల్లగా ఉండాలని పెట్టాను. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టానంటే ఈ ఎండాకాలం టెంపరేచర్ ఎక్కువ ఉంటది, తొందరగా గుడ్డు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది. ఇందులో పెడితే గుడ్డు నెల రోజుల దాకా నిల్వ ఉంటది, హ్యాచింగ్ కూడా మంచిగా అవుతుంది. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా నుండి మీకు చిన్న సజెషన్, ఈ ఎండాకాలం కోళ్లకి బాగా ఎండ కొడుతుంది కాబట్టి చల్లటి ప్రదేశంలో వాటర్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. చెట్ల కింద ఇలా హాయిగా నీళ్లు తాగుకుంటూ ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఉంటా మరి.